ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడగు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో గలతీలకు రాసినటువంటి పత్రికలోని మొదటి అధ్యాయపు చివరి భాగాన్ని మనం ధ్యానించడానికి ప్రభు మనకు సమయాన్ని ఏర్పరిచినటువంటి వాడు ఉన్నాడు. ఇందుని బట్టి దేవుని ఘనపరుస్తున్నాను. ఆయన మహిమార్థమై మనందరం కూడా ఏకీభవించి ప్రభువును మహిమపరచడానికి ఆయన వాక్యం ద్వారా మనల్ని మనం మరొక పర్యాయం బలపరుచుకుంటూ ప్రభువునందు జీవించడానికి దేవుడు కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ఒక పాటను మనము పాడి లేఖనాల్లోకి వెళ్దాం. కీర్తన పుస్తకాల్లో నుంచి 19వ పాట, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఈ దినమును మా ప్రభువు మాకు దయచేసి ప్రతి విధముగు బంధకముల నుండి మమ్మల్ని విడుదల చేసి మీ పరిశుద్ధ లేఖన ధ్యానార్థమై మమ్మల్ని నిలువబెట్టిన గొప్ప దేవ, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. కానీ నీ వాక్యాన్ని మేము ధ్యానించి చూడనప్పుడు ప్రతి విధముగు అపవిత్ర శక్తులను బంధించుట ద్వారా నీ లేఖనాన్ని మేము గ్రహించి దానికి అనుగుణంగా మా విశ్వాస క్రమాన్ని బలపరుచుకుంటూ జీవించడం కాను నీ కృప దయచేయమని మా ప్రార్థన ఆలకించమని
యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ సహవాసంలో మనం నిలిచి ఉండడాన్ని బట్టి సమస్త ఘనతమైన ప్రభావము దేవునికే చెల్లునుగాక. దేవుని కృపా బాహుళ్యతలో మనము ఈ గ్రంథాన్ని కొన్ని దినాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. గలతీలకు రాసినటువంటి పత్రిక. నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నటువంటి ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, మరి ప్రపంచంలో ఈ యొక్క పౌరులే రాజులై ఉండి రాజ్యపాలన జరిగించడానికి 12వ శతాబ్దంలో ఏర్పరచబడినటువంటి మగ్నా కార్టా కింగ్ జాన్ ద్వారా ఎలాగైతే ప్రారంభించబడిందో, అలాగే మొదటి శతాబ్ద కాలంలో సంఘము దేవునికి పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించి సువార్త ద్వారా రక్షణార్థము జీవితంలోనికి రావడం కొరకు మగ్నా కార్టాగానే అపోస్తలుడైన పౌలు గారు గలతీ గ్రంథాన్ని వ్రాసాడనేటువంటి దాన్ని మనం గ్రహించాం. కనుకనే ఈ గలతీలకు రాసినటువంటి పత్రికలు మనం ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని మనం ఎరిగినటువంటి వారమైంది ప్రభు యొక్క సంపూర్ణతలోనికి, అనగా క్రీస్తు రూపంలోనికి మనము నడిపింపబడినటువంటి వారమైండి విశ్వాస విషయాలు స్థిరులమై ఉండి తప్పుడు బోధనలోనికైనా కానీ తప్పుడు సిద్ధాంతాల్లోకైనా కానీ మనం దిగజారి నశించక దేవుని నామాన్ని మహిమపరచాలనేటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశం ద్వారానే ఈ గ్రంథం రాయబడింది. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, మొదటి భాగాన్ని మనం మొదటి 2 భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. మొదటి 5 వచనాలు ఒకసారి, 6 నుంచి 10 వచనాల వరకు కూడా మరొకసారి మనం ధ్యానం చేస్తాం. దేవుని చిత్తమైన ఎడల ఇది నాన్న 11వ వచనం నుంచి చివరి వరకు కూడా మనం కొన్ని క్లుప్తమైన విషయాన్ని ధ్యానం చేసి ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని ముగించడానికి ప్రయత్నపడదాం. దేవుడు మనకు తన కృపను సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్. పిల్లరా, పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో ఆయనతో పాటుగా కూడా సిల్వాను బర్నబాను కూడా తీసుకుని వెళ్ళి ఈ యొక్క గలతియా ప్రదేశంలో అనేక సంఘాలలో ఆయన పరిచర్యను కొనసాగించాడనేటువంటి దాన్ని మనం గ్రహిస్తున్నాం. అది అపోస్తలుల కార్యాల గ్రంథాలు మనం చదువుతూ ఉండేటప్పుడు స్పష్టంగా మనం ఎరిగినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి సిల్వాను బర్నబాల ద్వారా ఆయన ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, అనగా గలతియా ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, అందుకే మొన్నటి దినాన్ని నేను మీకు తెలియపరిచాను. ఈ గలతియా ప్రాంతము ఉత్తర గలతియా గాను దక్షిణ గలతియా గాను మరి వ్రాయబడిందని. దక్షిణ గలతియాలోనే అధికంగా పౌలు గారు పరిచయం చేసినా కానీ ఆ తరువాత కాలంలో ఉత్తర గలతియా ప్రదేశంలో ఉన్నటువంటి వారు కూడా మార్పు చెంది మరి క్రీస్తును అభ్యసించినటువంటి వారు ఉన్నారనేటువంటి అనే విషయాన్ని నేను మీకు తెలియపరిచాను. కాబట్టి ఆ కాలంలో ప్రియులారా గమనించండి, అధికమైనటువంటి సమయాన్ని పౌలు గారు అక్కడ గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేని కొరకు ఆయన అక్కడ అధిక కాలం ఉన్నాడు అనేటువంటి మాటను మనం ఒకసారి గమనించగలిగితే, ఆయనకు కలిగినటువంటి కంటి దోషాన్ని బట్టి కొంత ఎక్కువ కాలము, అనగా 2 సంవత్సరాలు పైగానో లేకపోతే 3 సంవత్సరాలు ఆయన అక్కడ ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయనకు కలిగినటువంటి శరీర దౌర్బల్యతలో సైతం కూడా సంఘం ఆయన్ని చాలా ప్రేమించి దేవుని యొక్క పరిపూర్ణ చిత్త ప్రకారంగా వారు కట్టబడినటువంటి వారండి. ప్రభువుకు దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు స్థిరపరచబడి దేవునిలో వారు ఫలించాలనేటువంటి దానికి సాక్షాత్తంగా ఆయన గ్రంథం రాయడానికి ముందున్నటువంటి సంఘాన్ని ఆయన ఎరిగినటువంటి వాడు. కానీ ఆ తరువాత జరిగిన పరిస్థితులు ఏమిటిరా అంటే, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని సువార్తకు వ్యతిరేకమైనటువంటి సువార్త వారి మధ్యకి రావడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో, ఆ వ్యతిరేకమైనటువంటి సువార్తను గురించి ఆయన చాలా స్పష్టంగా ఈ గ్రంథాన్ని వ్రాయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. బహుశా ఇది కొరింథీ నుండి వారికి వ్రాసినట్లుగా తత్వవేత్తలు కొందరు చెప్తున్నారు. అది అచ్చటి నుంచి వ్రాయబడ్డా కానీ పౌలు గలతీయులకు హెచ్చరిస్తూ వారికి ఉన్నటువంటి అజ్ఞాన స్థితిని గురించి మాట్లాడుతూ, వారు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో నిలిచేటువంటి వారు అండి, ప్రభువుతో వారు సహవాస నిరీక్షణలో నివసించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా తాను అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఒక వాక్యాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. అదేమిటంటే 7వ వచనంలో ఆయన 6వ వచనం అంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోవటం చూడగా ఆశ్చర్యమవుతున్నది. అంటే ఎంతగా శ్రమించి పౌలు కొన్ని సంవత్సరాలు అక్కడ నిలిచేటువంటి వారే కొంతకాలం అక్కడ నిలిచి తనకు కలిగిన శరీర దౌర్బల్యత కలిగినటువంటి వాడైనను వాటి విషయాల్లో కూడా ఆయన ఏమాత్రం కూడా భయపడక ఆ సందర్భంలో కూడా వారి ద్వారా ప్రేమించబడినటువంటి వాడైంది. క్రీస్తు సంపూర్ణతలోనికి సంఘ బిడ్డలందరినీ కూడా ఆయన నడిపించినటువంటి వాడైనాడు. దీన్ని మనం ధృవీకరించుకోవడానికి ఒక వాక్య భాగాన్ని చదివి మనం ముందుకు వెళ్దాం. ఇదే గ్రంథంలో
4th chapter 14th verse లో పౌలు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4th chapter 14th verse. ఆ 13-14 వచనాన్ని నేను మీకు చదువుతున్నాను, దయచేసి వినండి. మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నా సువార్త మీకు ప్రకటించి తిని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించి తిరిగి మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబెరికి వానికి ఇచ్చి వేయని అందరూ మీరు నా పక్షమున సాక్ష్యం పలుకుతున్నారు కదా, నేను మీతో నిజమాడి మీకు శత్రువుని అయితినా. చూడండి, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఈ ఉత్తరం రాయడానికి మునుపు కాలంలో పౌలు గారు వాళ్ళతో ఉన్నప్పుడు కలిగిన శరీర దౌర్బల్యత ఏదైతే ఉందో కంటిని బట్టి, ఆ కంటి సమయంలో కూడా వారు కంటిని కూడా ఓడబెరికి పౌలుకి ఇవ్వడానికి ఇష్టపడినంతగా పౌలును వారు ప్రేమించారు. కారణం ఏంటంటే దేవుని యొక్క పరిపూర్ణ వాక్య సత్యంలో వారు జీవించారు కాబట్టి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి బోధనలు ప్రారంభించబడ్డాయో, అంటే ఆ మాటలు మనం గమనించాలంటే మిక్సింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే విత్ జుడాయిజం, యోధా మతం ద్వారా క్రైస్తవ్యంలో యోధా మతాన్ని జొప్పిస్తూ చేస్తున్నటువంటి పనులు. అది ఏం చేస్తుందంటే పరిపూర్ణ సత్యాన్ని బోధించలేకపోతుంది, ఆచార సంబంధము జీవనాన్ని సంఘ క్రమాల్లోకి జొప్పింపజేస్తుంది. అది ప్రమాదకరమైనది. అలాగే పిల్లలు గమనించండి, ప్రస్తుత కాలంలో సైతం కూడా క్రైస్తవ్యంలోనికి హిందుత్వం క్రైస్తవ్యంలోకి జొప్పించబడుతూ సంఘాలు కట్టబడుతూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్ కన్వర్టెడ్ మెజారిటీ పీపుల్ ఆర్ హిందూస్ అండ్ దే వర్ కన్వర్టెడ్ ఇన్ క్రిస్టియానిటీ. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు క్రైస్తవ సంఘం ఈ దినాన ఏ రీతిగా ఉందంటే, అప్పటి దినాల్లో గలతీయా సంఘంలో ఎలాగైతే ఈ యూదత్వాన్ని జొప్పింపజేస్తూ, అనగా మొదట వారు సంస్కరించబడాలి, అనగా సున్నతి చేయబడాలి, ఆ తర్వాత మోషే ధర్మశాస్త్ర ప్రకారమైన నిబంధనను ఆచారాన్ని వారు ఆచరించాలి, ఆ తర్వాత క్రైస్తవ్యాన్ని స్వీకరించాలి అనేటువంటి ఒక దుర్భరమైనటువంటి బోధన ఆ దినాల్లో ఎలాగైతే ఉందో ఈ దినాల్లో సైతం కూడా అటువంటి జొప్పింపే మనం చూస్తున్నాం. అంటే సంఘంలో లోకంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా జొప్పింపజేస్తూ ఏం చేస్తున్నారంటే సంఘాన్ని నిర్వీర్యపరుస్తున్నటువంటి కాలం ఇదే అనేటువంటి దాన్ని కూడా దేవుని బిడ్డలంగా మనం గ్రహించి దానికి వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి వారు. దాని విషయంలో ఎవరికి మనం శత్రువైనా పర్వాలేదు, కానీ దేవునికి శత్రుత్వంలో ఉండడానికి వీల్లేదు. దేవుని పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించి ఉన్నది ఉన్నట్టుగా బోధించగల సామర్థ్యత, ఉన్నది ఉన్నట్టుగా చేయగలిగినటువంటి సామర్థ్యత ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా నేను కూడా పరిపూర్ణంగా కలిగి ఉండవలసినటువంటి భారాన్ని పిల్లరా ఈ కడవరి దినాల్లో మనం కలిగిన వారమే. అంటే సంఘంలో ఈ దినాన్ని ఎవరున్నారు, ఆ దినాల్లో ఎవరున్నారు అంటే సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి తోడేళ్లు ఉన్నాయి అనేటువంటి దాన్ని ఆ దినాల్లో పౌలు గారు తెలియపరిచాడు. ఒక వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో యాక్ట్స్ 20th chapter 29th verse లో చాలా స్పష్టంగా భక్తుడైనటువంటి లూకా గారు ఈ విషయాన్ని పొందుపరుస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. పిల్లరా, ఇదే సంఘటన గలతీయా సంఘంలో సంభవించింది. ఎప్పుడైతే పౌలుతో పాటుగా కూడా ఈ సిల్వాను, బర్నబాలు కూడా ఆడ పరిచర్య చేసి సంఘాన్ని స్థాపించి వారి పనిని ముగించుకుని వారు సంఘానికి అప్పగించి, విశ్వాసులకు అప్పగించి, పెద్దలకు అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత యూదయ నుండి వచ్చినటువంటి వారు యూదత్వాన్ని మొదట అన్యులుగా ఉండి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వారు మొదట యూదత్వంలోనికి రావాలి. ఆ యూద సిద్ధాంత ప్రకారంగా వారు సర్కంసెషన్ కానీ ఆ తర్వాత రిచువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిచువల్స్ అన్నింటినీ కూడా వారు పాటిస్తూ ఉంటూ అప్పుడు క్రైస్తవులు అవ్వాలనేటువంటి తప్పుడు బోధనా విధానము, ఆ ప్రాక్టీస్ ఎప్పుడైతే అక్కడ జరిగిందో పౌలు గారి విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తూ అది తెలియచేయడానికే తన యొక్క రక్షణార్థము జీవితాన్ని గురించి, రెండవదిగా తన అపోస్తలత్వాన్ని గురించి కూడా ఆయన చాలా దృఢమైన విషయాన్ని తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
కనుక ఈ దినాల్లో కూడా సంఘంలో విశ్వాసిగా ఉన్నటువంటి మనం కూడా ఇంకా పరిపూర్ణమైనటువంటి విశ్వాస క్రమంలోనికి రానకుండా భూ సంబంధమైన లోక సంబంధమైన హిందువులుగా ఉండి క్రైస్తవులకు వచ్చినటువంటి వారు ఇంకా హిందూ ధర్మ ప్రకారంగా ఆ పోకడనే అనుసరించేటువంటి వారిగా ఉన్నట్లయితే వారు దేవునికి వ్యతిరేకులు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. అలాగే ఆ విధానాల్లో ఉన్నా పర్వాలేదులో యేసుక్రీస్తు నమ్ముకోండి అని బోధించేటువంటి బోధన ఎక్కడైతే జరుగుతుందో ఆ బోధనా విధానాలు కానీ ఆ సంఘాలు కానీ దేవునికి వ్యతిరేకమైనవి అనేటువంటి దాన్ని కూడా చాలా స్పష్టంగా మనం గమనించవలసినటువంటి కాలంలో మనం ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ఒకసారి గమనిస్తూ ముందుకు వెళదాం. అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా ఈ 11వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా చాలా విషయాన్ని ఆయన మనకు తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఏమంటాడంటే, నేను ఏది చేసినా కానీ మనుషుల్ని సంతోషపరచడానికి చేయడం లేదు. నేను ఏం చేస్తూ ఉన్నా కూడా దేవుని నామము మహిమపరచబడడానికి మాత్రమే నేను చేస్తున్నాను. కాబట్టి నేను చేసేది ఏది కూడా మనుషులను సంతోషపరిచేది కాదు. ఒకవేళ నేను చేస్తున్నటువంటి విధి విధానాలు దేవునితో ఉన్నవి కనుక నేను మనుషులకు శత్రువుగా మార్చబడినా ఏం పర్వాలేదు. నేను మనుషులకు శత్రువుగా మార్చబడినా కానీ నాకు సంతోషమే, కానీ దేవుని నిబంధన ప్రకారంగా నేను జీవించడం మాత్రం మానను అనేటువంటి దాన్ని తెలియజేయడానికి తన సాక్ష్యాన్ని ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కానీ పిల్లలు గమనించండి, వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు 11వ వచనంలో ఆయన 12వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, మనుషుని వలన దానిని పొందలేదు కానీ నాకెవడును దాన్ని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. చాలా స్పష్టంగా పౌలు గారు తనకు కలిగినటువంటి సువార్తను గురించి ఆయన స్పష్టపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా రక్షణ కానీ నా అపోస్తలత్వం కానీ అది ఒక మనుషుని ద్వారా నాకు ఇవ్వడలేదు, ఒక సంస్థ ద్వారా నాకు ఇవ్వడలేదు, లేకపోతే అపోస్తలుల ద్వారా నాకు ఇవ్వడలేదు. నాకు దీన్ని అనుగ్రహించినటువంటి వాడు స్వయంగా ప్రభువు దేవుడే. కాబట్టి ప్రభువే నాకు ఇచ్చినటువంటి ఈ యోగ్యతను నేను ఎరిగినటువంటి వాడినై ఉన్నాను కనుక క్రీస్తు నాకు ఇచ్చినటువంటి దాన్ని నేను నా శరీరం ముందు బయలుపరచవలసినటువంటి వాడినై ఉన్నాను. కాబట్టి నేను దాన్ని బయలుపరచడానికి మొదటిగా నేను ఎరిగినటువంటి పరిపూర్ణ సత్యం ఏమిటి అంటే, ఆయన పునరుద్ధారణ శక్తిని నేను ఎరిగాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలను చెప్తాడు. 1 Corinthians 15th chapter 3rd 4th verses. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపములకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి దేవునికి స్తోత్రం. సో తన పౌరసత్వాన్ని కానీ, తన యొక్క అపోస్తలత్వాన్ని కానీ, లేకపోతే తన యొక్క రక్షణ జీవితాన్ని కానీ స్థిరపరచడానికి తాను పొందినటువంటి మొట్టమొదటి అనుభవాన్ని చెప్తున్నాడు. ఏమిటా మొట్టమొదటి అనుభవం ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపముల విషయమై మరణమును పొందాడు. మరణం పొందినటువంటి వాడు సమాధిలోనే ఉండిపోలేదు, కానీ మూడవ దినమున తిరిగి లేచాడు. మరొక వాక్యాన్ని కూడా మనం చూసుకుని ముందుకు వెళ్దాం. నాకు అప్పగించిందని మరొక కార్యం ఉంది. సువార్త ప్రకటన ఒకటే కాదు నాకు అప్పగించినటువంటి పని. రెండవ పని ఏమిటంటే, అదే గ్రంథంలో 11వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం గమనించినప్పుడు 23వ వచనంలో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెను విరిచి పస్కాను ఆచరించి రొట్టెను, ఇది నా శరీరము, ఇది నా రక్తం, దీన్ని భుజించండి, త్రాగండి అని చెప్పాడు. అక్కడి నుంచి ఆ విషయాలన్నీ ఆయన రాసుకొస్తూ ఉంటాడు. ఆ ప్రధానంగా 23వ వచనం చెప్తున్నాడు, పొందినటువంటి ఆ యొక్క దర్శనం ఏమిటంటే, మీకు అప్పగించింది నేను ప్రభువు వలన పొందాను. ఈ యొక్క ప్రభురాత్రి సంస్కరణ అనేటువంటి దాన్ని, పస్కా ఆచరించినటువంటి దాన్ని నేను నా వ్యక్తిగతంగా కానీ నాకు ఎవరో చెప్తేనే కానీ నేను చేయడం లేదు, కానీ ప్రభువే నాకు తెలియపరిచాడు. అలనాడు అపోస్తలులతో ప్రభువైన దేవుడు సెలవిచ్చాడు, అలాగే ప్రభువైన క్రీస్తు వారు నాకు కూడా సెలవిచ్చాడు, నాకు తెలియపరిచాడు. కాబట్టి నేను కూడా మీకు తెలియపరు. ఇది నా రక్షణకు, నా యొక్క అపోస్తలత్వానికి పునాది రాళ్ళు. అది పౌలు గారు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది తెలియజేస్తూ క్రింది భాగానికి వచ్చేటప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, 15వ వచనంలో ఆయన 15వ వచనంలో చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి గమనిస్తే, అయినను
తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి నన్ను తన కృప చేత నన్ను పిలిచి దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపబడిననే ఆ కార్యాన్ని చేశాడు. మళ్ళొకసారి నేను చదువుతున్నాను. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపబడిననే నన్ను పిలిచాడు. అది ఆయన రెండవది ఆయన చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం ఒకసారి గమనించగలుగుతూ ఉండేటప్పుడు ఆ పైన తన స్వకీయ సాక్ష్యాన్ని చెప్పుకొచ్చాడు. అనగా 14 వచనంలో చెప్తున్నాడు, నా పితరుల పారంపర్యాచారముందు విశేష శక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులలో నైనా అనేకుల కంటే యోధ మతములో అత్యధికముగా మెప్పును నడవడి నేను కలిగినటువంటి వాడినై ఉన్నాను. అంటే ధర్మశాస్త్రాన్ని అంతేకాదు నాతో పాటు నా సమాన వయస్కులు ఎవరైతే ఉన్నారో వారే కాదు, ఇంకా ఎవరైతే యూదులుగా ప్రావీణ్యత కలిగినటువంటి వారంటే ఆ దినాల్లో పిలువబడ్డటువంటి వారు ఉన్నారో వాళ్ళందరితో పాటు కూడా నేను వారికంటే మిన్నైనటువంటి నడవడి కలిగినటువంటి వాడినై ఉన్నాను. దాని ద్వారానే నేను ప్రధానుల చేత గుర్తింపబడ్డాను. అందువలనే ఆ గుర్తింపు ప్రకారంగానే నేను క్రైస్తవ సంఘమును హింసించడానికి తాకీదులను కూడా పొందినటువంటి వాడినై ఉన్నానటువంటి సాక్ష్యాన్ని పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి పిల్లలు గమనించి ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఆయన ఇంకా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అది కాదు, దానికంటే ప్రధానమైనది ఇది భూ సంబంధంగా నేను పొందినటువంటిది, కానీ పర సంబంధంగా దేవుడే నా పట్ల చేసినట్టు ఉన్నతమ కార్యం ఏమిటినా అంటే నేను తల్లి గర్భమందు పడినది మొదలుకొని, అంటే నేను తల్లి గర్భంలో పిండంగా ఏర్పరచబడినటువంటి సమయం నుండి కూడా ప్రభువుకు దేవుడు అంటే నేను ప్రభువును ఎరక్కపోయినా, ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించకపోయినా, ప్రభువును దూషించిన, దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా పనిచేసిన, అనేక మందిని చంపి వారి ఎడల సాక్షార్థంగా నిలిచిన ఇన్ని దుష్కార్యాలు, ఇన్ని లోక సంబంధము కార్యాలు నా ద్వారా జరిగినను కూడా నా పట్ల దేవుని చిత్తం ఏమైనదంటే తల్లి గర్భంలో నేను పడినది మొదలుకొని ప్రభువు నన్ను ప్రత్యేకపరిచాడు. ఇలా బైబిల్లో ఇటువంటి వ్యక్తులు ఒకరిద్దరు మనకు కనబడతారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మనం చూసి ముందుకు వెళ్దాం. మొదటి వ్యక్తిని మనం గమనించినట్లయితే మొదటి వ్యక్తిగా మనం గమనించగలిగిన వారు ఎవరు అంటే ఇర్మియా ప్రవక్త. ఇర్మియా గ్రంథాల్లో మొదటి అధ్యాయంలో 5 నుండి 10 వచనాల వరకు మనం చదువుతూ ఉండేటప్పుడు ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనంలో ఆయన ఒక మాట చెప్తాడు. ఇర్మియా ప్రవక్త గురి యొక్క ప్రత్యక్షత అక్కడ చాలా స్పష్టంగా 4వ వచనం నుంచి 9వ వచనం 10వ వచనం వరకు కూడా అక్కడ వ్రాయబడింది. అందులో 5వ వచనాన్ని మనం చదువుతాం. ఇర్మియా వారి యొద్దకు చదవండి. ఇర్మియా 1:5. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది. గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగాను. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. చాలండి. ఇర్మియాను ప్రభు అయిన దేవుడు ఏ రీతి అయితే ప్రతిష్ఠించాడో అలాగే నన్ను కూడా ప్రతిష్ఠించాడు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. తల్లి గర్భంలో నేను పిండంగా ప్రారంభించబడినటువంటి దినంలోనే ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు. కానీ దమస్కు మార్గంలో నేను ప్రయాణం చేస్తూ ఆయన దర్శనాన్ని పొందేటువంటి వరకు మూర్ఖునిగాను లోకానుసారిగా నేను జీవించినా కానీ ఎప్పుడైతే నన్ను దమస్కు ప్రాంతంలో ప్రభువు దేవుడు నన్ను దర్శించాడో ఆ దర్శన ప్రకారంగా పరిపూర్ణంగా నేను మార్పు చెందినటువంటి వాడనై ఆయన ద్వారానే అపోస్తలత్వాన్ని పొందిన వాడను. ఇది ఆయన ఇచ్చినటువంటి ఉన్నతమైన సాక్ష్యం. రెండవది వ్యక్తిగా మనం ఒకసారి గమనించగలిగినట్లయితే లూకా సువార్తలో మరి ఒక ఆయన మనకు కనపడతాడు. ఆయనే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఈ రెండవ భాగాన్ని కూడా మనం చూస్తే లూకా సువార్త మొదటి అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి. లూకా సువార్త మొదటి అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో చేత నింపబడిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారు ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైపు త్రిప్పుతాడు. దేవుని వైపుకు త్రిప్పును. చాలండి. మరి తల్లి గర్భంలో పడక మునుపు నుండి కూడా యోహాను విషయంలో దేవునికి ఉన్నటువంటి ప్రత్యక్షత, దేవుని కోరిక ఏమిటంటే
అతడు అనేకులను ఇశ్రాయేలీయులను దేవుని వైపు తిరుగుతాడు. అందుకని యేసుక్రీస్తు వారి పరిచర్యకు మునుపే 6 నెలలుగా మునుపే యోహాను గారు పరిచర్య ప్రారంభించడం, ఆయన పరిచర్య ప్రారంభిస్తూ ఉండేటప్పుడు లోయలు మెట్టలు సమానంతరం చేయబడాలి, వంకరి మార్గాలు తిన్ననం చేయబడాలి, ముష్కరులారా సర్పసంతానమా రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినటువంటి వాడెవడు, ప్రభువుని నమ్మండి, సువార్తను నమ్మండి అనేటువంటి పరిచయం ఆయన చేస్తూ యోర్దాను దగ్గర బాప్తిస్మాలు ఇచ్చినటువంటి దాఖలాలు మనం యోహాను సువార్తలో మనం చూస్తాం, మన సువార్తల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక పిల్లలు గమనించండి, ఈ రెండు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏమిటంట, ఇర్మియాను ఎలాగైతే తల్లి గర్భంలో పిండంగా రూపుకోబడక మునిపే దేవుడు ఏర్పరచుకున్నాడో, అలాగే యోహాను సైతం కూడా తల్లి గర్భంలో పిండంగా ఏర్పరచబడక మునిపే వృద్ధాప్య కాలంలో ఆయన జకరియా దంపతులు ఎలిజబెత్లకు దర్శనమిచ్చి ఎలాగైతే యోహాను ఆ గర్భంలోనికి ప్రవేశింపజేశాడో నేను కూడా అలాంటి వాడిని, అది ఆయన గొప్ప సాగి. గమనించండి, ఈ దినాల్లో మనం కూడా గ్రహించాలి ఏంటంటే, మనల్ని సైతం కూడా తల్లి గర్భంలో మనం పిండంగా రూపించబడక మునిపే దేవుడు ఏర్పరచుకున్నాడేమో. ఒకవేళ ఏర్పరచుకున్నట్లయితే దానికి అనుగుణంగానే, దానికి అనుబంధంగానే మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకుంటూ క్రీస్తును ప్రత్యక్షపరిచేటువంటి ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా మనం ఉండగలుగుతున్నామా లేదా అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. అది తెలుసుకోగలిగినట్లయితేనే కానీ మనం దేవునికి పరిపూర్ణ కార్యాన్ని జరిగించడం అనేటువంటిది చాలా కష్టం. కనుక పౌలు ఈ సాక్ష్యాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు రా అంటే, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో ఇతడు మరి పిలువబడినటువంటి వాడు ఉన్నాడు. తల్లి గర్భమందు పడక మునుపే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కనుకనే ఆ భాగాన్ని మనం కొనసాగిస్తూ ఉండేటప్పుడు ఆ భాగంలో ఇంకా చాలా విషయాల్ని పౌలు గారు అక్కడ తెలియజేసుకుంటూ వస్తున్నాడు. ఏమిటంటే, నేను ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుని బట్టి మాత్రమే నేను రాగలిగాను, కానీ ఏ మనుషుల ద్వారా కూడా నేను ప్రతిష్ఠించబడినటువంటి వాడిని కాను అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని ఆయన 13 నుంచి 15 వచనాల వరకు కూడా మనం గమనిస్తూ ఉండేటప్పుడు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా ఆయన తెలియజేశాడు. 13వ వచనం నుంచి ఒకసారి మనం గమనిస్తే, తన యొక్క రక్షణ గురించి, తన పిలుపుల గురించి ఉన్నటువంటి కొన్ని కారణాలను మనం ఒకసారి గమనించి చూడగలిగినట్లయితే, తన రక్షణను గురించి తాను ప్రకటించినటువంటిది ఎలాగంటే, అధికారుల ఎదుట, తండ్రుల ఎదుట, సహోదరుల ఎదుట తన రక్షణ విషయమై ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యాల గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి 16 వచనాల్ని దయచేసి మీరు ఒకసారి చదవండి ఇంటి దగ్గర. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము మొదటి 16 వచనాలు. యాక్ట్స్ 22nd చాప్టర్ 1 to 16 ఏమని చెప్తుందంటే, అక్కడ పౌలు సాక్ష్యం అధికారులు ఎదుటిస్తున్నాడు, తర్వాత తండ్రులు ఎదుటిస్తున్నాడు, ఆ తర్వాత సహోదరులు ఎదుటిస్తున్నాడు కదండి. ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుతాం. మొదటి వచనం, సహోదరులారా, తండ్రులారా, నేను ఎప్పుడు ఎదుట చెప్పు సమాధానము ఆలకించండి. హెబ్రీ భాషలో మాట్లాడాడు. ఆ తర్వాత అక్కడ కూడా సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు, గమాలియేలు పాదాల దగ్గర నేను పెరిగాను, పితరుల ధర్మశాస్త్రము నిష్ఠాగరిష్ఠుడై ఉన్నాను, మీరందరూ నేడు ఉన్న ప్రకారంగానే దేవుడిని కూర్చున్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడిని ఉన్నాను, మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను కూడా చెరసాల్లో వేయించడానికి, హింసించడానికి అధికార పత్రాన్ని ప్రధాన దగ్గర నుంచి కూడా నేను పొందినటువంటి వాడిని ఉన్నాను. ఇదంతా ఒక వంతు. కానీ ప్రభువు నన్ను దర్శించిన తరువాత నేను మార్పు చెందాలనేటువంటి దాన్ని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఒక చోట కూడా తన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమిటంటే 26వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, అదే గ్రంథంలో అగ్రిప్ప ఎదుట ఆయన తన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనడానికి సెలవై ఉన్నది. అప్పుడు పౌలు చేయి చాచి ఇలా సమాధానం చెప్పాడు. అక్కడ కూడా అగ్రిప్ప ఎదుట కూడా ఆయన తన సాక్ష్యాన్ని చాలా స్పష్టంగా ఇచ్చినట్లుగా కూడా ఇక్కడ లేఖనాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు మనం కూడా చూడగలుగుతున్నాం. కనుక ఇప్పుడు దేవుని పిల్లలారా, మూడవదిగా కూడా మనం ఒకసారి చూడగలిగినట్లయితే, సంఘం ఎదుట కూడా తన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా మన సాక్ష్యము అందరి ఎదుట, అధికారుల ఎదుట, సంఘం ఎదుట కూడా ప్రత్యక్షంగా కనబడుతూ ఉండాలి.
ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత మన జీవితాల ద్వారా ఆ సాక్ష్యము ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు మనము దేవుని కుమారులంగా ప్రతిష్ఠించబడడానికి కానీ దేవుని బిడ్డలంగా నమోదు చేయబడడానికి కానీ ఆయన పరిచయను కొనసాగింపు చేయడానికి కానీ వారసులం అవుతామే కానీ అక్రమంగా చొరబడి చేసేటువంటి సేవలు మాత్రం కూడా కాదు అనేటువంటి దాన్ని మనం చాలా స్పష్టంగా గమనించవలసినటువంటి వారు. సంఘం ఎదుట తన సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1 Timothians 1st chapter 12 to 16 verses 12 నుండి 16 వచనాల వరకు కూడా ఒకసారి మనం అక్కడ గమనించగలిగినట్లయితే పౌలు గారు అక్కడ మరొక సాక్ష్యం ఇస్తున్నారు. ఏమంటారు? పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. పూర్వం దోషకుడను, పూర్వం హానికరుడును, సంఘాన్ని హింసించినటువంటి వాడిని, పూర్వము నానా విధమైన విధానాల్లో నేను పనులను చేసినటువంటి వాడిని. కానీ ఈ దినాన నేను దేవుని ఎడల నమ్మకము, నేను దేవుని పరిచర్య చేయగలననేటువంటి నమ్మకము క్రీస్తు నా యందు ఉంచుట ద్వారా నాకు ఈ పరిచర్యను అప్పగించాడు కాబట్టి నేను కృతజ్ఞుడవుతున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా 13 నుంచి 15 వచనం. అందుకని ఆ 15 వచన చివరి భాగాల్లోకి వచ్చేటప్పటికి ఆయన ఆ మాటను కూడా విపులంగా తెలియచేస్తూ 15 వచనంలోకి వచ్చేటప్పటికి అంటున్నాడు. ఏమంటాడు? తల్లి గర్భంలో నుండి పిండంగా రూపించబడక మునిపే కూడా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అంటే పౌలు యొక్క జీవితంలో ఎంతటి ఏర్పాటు ఉన్నది అనేటువంటి సంపూర్ణత సంఘానికి ఎందుకు తెలియజేస్తున్నాడంటే, నేను ప్రకటించిన వాక్యము గాక వేరే వాక్యము ప్రకటింపబడినను, నేనే ప్రకటించినను, లేకపోతే నా పత్రికల ద్వారా మీ దగ్గరికి వచ్చినను, లేక పరలోకం నుండి ఏదైనా దూత కూడా దిగొచ్చి చెప్పినా కానీ మీరు ఎవ్వరు నమ్మడానికి వీలు లేదు అనేటువంటి ఖండితంగా చెప్పడానికి తన సాక్ష్యాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనం కూడా సంఘాలలో సేవకులుగాను విశ్వాసులుగాను ఇటువంటి పరిపూర్ణ సాక్ష్యాన్ని కలిగినటువంటి వారమై ఉంటేనే కానీ దేవునిని గణపరచజాలం అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని కూడా మనం గ్రహించవలసినటువంటి వారమైనా. సో దాన్ని తెలియచేసినటువంటి పౌలు గారు ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, అన్యజనులలో దేవుని కుమారులను ప్రత్యక్షపరచడానికి ఏర్పరచబడ్డారనేటువంటి మాట కూడా ఆయన చెప్తున్నాడు. దయచేసి ఒకసారి చూడండి 16వ వచనాన్ని మనం ఒకసారి 15వ వచనంలో చివరి భాగాన్ని 2వ భాగాన్ని గమనించగలిగినట్లయితే అంటాడు, కృపచేతలను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. దేవునికి స్తోత్రం. అన్యజనులలో ఆయనను ప్రకటించాలి, అన్యజనులలో నేను క్రీస్తును ప్రకటించాలి అంటే యూదుల నుండి నేను దూరంగా ఉండాలి, యూదుల నుండి నేను ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి తాత్పర్యాన్ని ఆయన అక్కడ తెలియపరుస్తూ ఉండడం అనేటువంటి దాన్ని కూడా మనం అక్కడ గమనించగలం. అంటే దేవుడే పౌలును క్రీస్తు ద్వారా బలపరిచాడు. దేని కొరకు అంటే, క్రీస్తును బట్టి పౌలు దేవునిని మహిమపరచడం కొరకు ఈ కార్యాన్ని జరిగించాడు. అంటే దేవుడు క్రీస్తు ద్వారా పౌలును విమోచించినటువంటి వాడై ఉన్నాడు. అలాగే క్రీస్తుని బట్టి పౌలు బలపరచబడిన వాడై దేవుడిని లోకమందు ప్రత్యక్షపరచాలి. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇదే సమీకరణం ఉంది. దేవుడే క్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు, క్రీస్తు ద్వారా మనం బలపరచబడిన వారమైంది ప్రభువును దేవుడిని లోకంలో ప్రత్యక్షపరచాలి. ఆ ప్రత్యక్షత నిమిత్తం క్రైస్తవ్యంలోనికి ఈ దినాన నీవు నేను కూడా పిలువబడిన వారమై ఉన్నామనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని ఏ సేవకుడు ఏ విశ్వాసి కలిగినటువంటి వాడై ఉన్నారో వారే ఈ కార్యాన్ని జరిగించగలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం. కనుక ఆ భాగాన్ని కూడా మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, అన్యజనులలో దేవుని కుమారుని ప్రత్యక్షపరచడం, అన్యజనులలో దేవుని కుమారుని ప్రత్యక్షపరచడం విషయంలో పౌలు గారు ఒక చక్కని మాట చెప్తాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక Romans 16th chapter 25th and 27th verses. Romans 16th chapter 25th and 27th verses. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడింది. దయచేసి నేను చదువుతున్నాను, వినండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము
నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియచేయబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడకు అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యాన్ని గమనించినప్పుడు పౌలు గారు అంటున్నాడు, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లుగా అది నా ద్వారా జరిగేటట్లుగా ప్రభువు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను, ఈ మర్మాన్ని అనుసరించి నేను సువార్తను ప్రకటిస్తున్నాను. ఇది క్రీస్తు ద్వారానే నాకు అనుగ్రహించబడింది కానీ ఏ మనుషుని ద్వారా కూడా నాకు అనుగ్రహించబడింది కాదు. ఇంకొక రిఫరెన్స్ కూడా మనం ఒకసారి గమనించగలిగినట్లయితే అపోజిట్ పౌలు రాసినటువంటి గ్రంథాల్లోనే కొలసీలకు రాసినటువంటి పత్రికను కూడా మనం ఒకసారి గమనించినప్పుడు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటను తెలియజేస్తున్నాడు. 27వ వచనాన్ని చదువుతున్నాను. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడును సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియచేయగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. ఇది నేను నా శరీరమందు పొందాలనేటువంటి దాన్ని పైవచనాల్లో చెప్తాడు. అంటే పైవచనాన్ని కూడా నేను ఒకసారి చదువుతున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొద్దువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించు ఉన్నాను. ఏమిట అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఏదిదో క్రీస్తు నా ద్వారా బయలుపరిచినట్లుగానే పరిశుద్ధులందరి ద్వారా కూడా బయలుపరుచుతూ ఉన్నాడు. అనగా సేవకుల ద్వారాను, విశ్వాసుల ద్వారాను, పెద్దల ద్వారాను ఆయన బయలుపరుస్తున్నాడు. కాబట్టి సంఘకాలంలో, ప్రస్తుత సంఘకాలంలో ఒక విశ్వాసి అయినా ఒక సేవకుడైనా కానీ దేవుని నామమును బట్టి రహస్యముగా ఉన్నటువంటిది ఏదైతే ఉండి ఉన్నదో దాన్ని ప్రత్యక్షపరచుటకు మాత్రమే రక్షణాత్మక జీవితము నీకైనను నాకైనను అనుగ్రహించబడి ఉన్నది అనేటువంటి దాన్ని మనం విశ్వసించవలసినటువంటి వారు. కానీ అట్టి విశ్వాసం మన జీవితాల్లో లేకపోవడం వలన శరీర సంబంధంగానే క్రీస్తును మనం ఎరిగినటువంటి వారంగా మిగిలిపోయేటువంటి ప్రమాదాలు ఉంటున్నాయి. కాబట్టి పిల్లలు గమనించండి, ఇంత విపులంగా పౌలు గారు తన యొక్క అపోస్తలత్వాన్ని గురించి ప్రభువే నన్ను స్థిరపరిచాడు అనేటువంటి విషయాన్ని, రక్షణ ఆయనే నాకు దయచేశాడు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నాడు. దాన్ని ఇంకా ముందుకు మనం వెళ్ళగలిగినట్లయితే 17-16 వచనం అంటున్నాడు, ఆయన నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుషులతో నేను సంప్రదించలేదు. మరొకసారి అక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. నేను ఏ మనుషుల్ని కూడా సంప్రదించలేదు. నేను నేరుగా ప్రభువుతోనే సహవాసము కలిగినటువంటి వాడినై ఉన్నాను. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఈ మాట చెప్తున్నారు, ఎవరు నాకు చెప్పవలసిన దేవుడే నాతో డైరెక్ట్ గా మాట్లాడతాడు. ఎంతవరకు వాడిని నమ్మాలి నమ్మకూడదు అనేటువంటి దాన్ని వారి జీవితాన్ని వారి యొక్క చిత్తవృత్తిని బట్టి మనం గ్రహించాలి. మా సంఘంలో కూడా ఒకరిద్దరు అటువంటి వాళ్ళు ఉన్నారు, మీరేం నాకు చెప్పవలసిన దేవుడే నాతో డైరెక్ట్ గా మాట్లాడతారు అని చెప్పేటువంటి. మంచిదే, దేవుడు నీతో మాట్లాడని నేనేమీ అన్నో, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండేటప్పుడు నీ ప్రవర్తన, నీ జీవితము చాలా స్పష్టంగా దేవుని మహిమాత్మై ఉండాలి. అటువంటి జీవితం లేనప్పుడు దేవుడు కాదు దయ్యం నీతో మాట్లాడుతుంది అనేటువంటి దాన్ని మాత్రం ఒక విశ్వాసిగానైనా కానీ ఒక సేవకుడిగానైనా కానీ మనం గ్రహించవలసినటువంటి వారు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఎవడు నాతో మాట్లాడలేదు, దేవుడే నాతో మాట్లాడు. మళ్ళీ నా వాక్యాన్ని ఒకసారి చదువుతున్నాను. ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. మనుష్య మాతృలతో అనేటువంటి మాటకి ఆయన అర్థం ఇస్తూ మరొక అర్థం ఇస్తున్నాడు. ఏంటంటే రక్త మాంసములతో దాన్ని నేను పొందలేదు, కానీ ఆత్మ ద్వారానే దాన్ని నేను పొందగలిగాను. దేవునికి ఇస్తూ ఆ మాటను చెప్పి కొనసాగిస్తున్నటువంటి వాడు చెప్తే ఏమంటే, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేములోనికైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియాలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఎప్పుడైతే ఈ దైవ దర్శనాన్ని నేను పొందినటువంటి వాడిని అయినానో, దైవ దర్శనం పొందగానే పరిగెత్తుకుంటూ నేను అపోస్తలుల దగ్గరకు కానీ యెరూషలేముకు కానీ వెళ్ళిపోలేదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళాను అంటే అరేబియాకు వెళ్ళిపోయాను. అంటే అరేబియాకు వెళ్ళడానికి చిత్తం ఉంది. అక్కడ వాక్యాన్ని ఒకసారి మనం గమనించి దానికి కొంతగా వివరణ మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఈ యొక్క
17వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. 16వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఆయన నా యందు అనుగ్రహించినప్పుడు, ప్రభువు దేవుడు నా ద్వారా బయలుపరచబడడానికి ఇష్టపడినప్పుడు నేను మనుషుల యొక్క మాట ప్రకారంగా నేను లేను. మరి ఎలా ఉన్నానంటే, నేను మనుషుల యొక్క మాట ప్రకారంగా కాదు కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్త ప్రకారంగానే నేను నివసించినటువంటి వాడిని ఉన్నాను అనేటువంటి పరిపూర్ణతను ఆయన అక్కడ చాలా స్పష్టంగా తెలియజేయాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటాడు? దాన్ని ధృవీకరించడానికి మొదటి విషయం చెప్పాడు. ఏమిటంటే, నాకంటే ముందుగా అపోస్తులైనటువంటి వారి దగ్గరకు కానీ, లేకపోతే యెరూషలేము నుండి పెద్దలు కదండి, యెరూషలేములో ఎవరున్నారు? పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి అయినా కానీ వెళ్ళి నేను నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయలేదు. ఎందుకంటే నేను వెళ్ళలేదు. కానీ ఎందుకు వెళ్ళలేదంటే, దేవుని ఆత్మ వారి దగ్గరికి వెళ్ళేటట్లుగా నన్ను నడిపించలేదు. ఈ రోజుల్లో చూడండి, గమనించండి, మనకు కలిగిన దాన్ని నిరూపించుకోవడానికి పెద్దల ప్రాపకం కొరకు ఎంతగా తాపత్రయపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులలాగా నిలుపుకుంటూ వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేసినటువంటి సేవకుల్ని, విశ్వాసుల్ని ఎంతమంది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మనం ఆత్మ ద్వారా నడిపించబడిన వారమైన ఎడల ఒక మనుషునితో మనకు సంబంధం లేదనేటువంటి దాన్ని పౌలు జీవితం ద్వారా మనం కూడా గ్రహించవలసినటువంటి వారమైన. కాబట్టి పౌలును ప్రభువు దేవుడే ప్రతిష్ఠించినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి దాన్ని ప్రభువే అతని నిర్ధారణ చేశాడు. అలా నిర్ధారణ చేశాడు కాబట్టి ఆయన పిలుపు ఏమిటంటే అన్యజనులకు సువార్త ప్రకటించాలి. కాబట్టి అన్యజనులకు సువార్త ప్రకటించడం కొరకు ఆయన అన్య ప్రదేశాలకు తీసుకుని వెళ్ళబడ్డాడు. మొదటిగా అరేబియాకి తీసుకుని వెళ్ళబడ్డాడు. అరేబియాలో రమారమి 3 సంవత్సరముల కాలం ఆయన ఒంటరిగా ఉన్నాడు. అక్కడ ఎంతకాలం ఆయన కూడా ఉన్నాడనేటువంటి దాన్ని మనము పూర్ణంగా చెప్పబడలేదు. కానీ కొన్ని వాక్యాల ఆధారంగా 3 సంవత్సరాల కాలం ఆయన అక్కడ ఉండి ఉండవచ్చు అనేటువంటి దాన్ని మనం గ్రహించవచ్చు. కాబట్టి అక్కడ గమనించండి, మనం ఒకసారి గమనించగలిగినట్లయితే అక్కడ ఏ యూదులతో కానీ ఏ క్రైస్తవులతో కానీ ఆయనకి ఎటువంటి సహవాసము సంబంధము లేనటువంటి జీవితాన్ని రమారమి 3 సంవత్సరముల కాలం అరేబియాలో ఆయన జీవించినటువంటి వాడే. అరేబియాలో ఎక్కడున్నాడో, ఎక్కడ నివసించాడో, ఏం తిన్నాడో, ఏం త్రాగాడో, ఏ ఇంట ఉన్నాడో, ఏం చేశాడో ఇవేమి కూడా మనకి ఇక్కడ గ్రంథాల్లో వ్రాయబడలేదు. కానీ ఒక ప్రత్యేక అనుభవం నిమిత్తమై పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అక్కడికి తీసుకుని పోబడ్డాడని నమ్మడానికి వీలు కలిగినట్లుగా ఈ వాక్యం మనకు కనబడుతుంది. అలాగే పిల్లలు గమనించండి, మరి పరిశుద్ధాత్మ ద్వారా తీసుకుని వెళ్ళబడినటువంటి సేవకులు మనం చూచాం. నేను ఆత్మవశుడై ఉండగా ప్రభువు దేవుడు నన్ను ఫలానా పట్పాసు దీవులోకి తీసుకుని వెళ్ళిపోయాడు. నేను అక్కడ చాలా కాలం దేవునితో గడపవలసి వచ్చింది. అక్కడ నాకు బయలుపరిచిన విషయాన్ని నేను గ్రంథస్థం చేస్తున్నాను అని ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను గారి జీవితం ఎట్లాగైతే ఉందో, అలాగే పౌలు గారి జీవితంలో కూడా రమారమి 3 సంవత్సరాలు అందరికీ దూరంగా, మనుషులందరికీ దూరంగా అన్యజనుల యందు నివసించడానికి అరేబియా దేశంలోనికి ప్రభువు దేవుడు ఆయనను తోడ్కొని వెళ్ళినట్లుగా పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఆ వాక్యాన్ని ఒకసారి మనం గమనించగలిగినట్లయితే ఏమనండి ఆయన అక్కడ, వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని, వెంటనే అరేబియా దేశానికి వెళ్ళిపోయిన అక్కడ ఎంతకాలం ఉన్నాడు అంటే ఆ తర్వాత వచ్చిన ప్రకారంగా 3 సంవత్సరాలు ఉండొచ్చు అని మనం భావిస్తున్నాం. రమారమి 3 సంవత్సరాలు. ఈ రమారమి 3 సంవత్సరాలు ఒక కోర్సు ఇచ్చాడనమాట దేవుడు ఆయనకి అక్కడ. ఆ కోర్సులో ఆయన అన్ని విషయాలు సంపూర్ణతలోనికి రాగలిగాడు కదండి. అందుకనే పరిచర్యకు వస్తున్నటువంటి వారి విషయాల్లో బైబిల్ కోర్సెస్ ఏర్పాటు చేస్తూ 3 years కోర్సెస్ ఉంటున్నాయి కదండి. అది చేసిన తర్వాత డిగ్రీ ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే ప్రతి వారు దాన్ని చేయాలనేటువంటిది నిబంధన ఏం లేదు ఇక్కడ. దేవుని పిలుపు ప్రకారంగా దేవునికి ఏర్పాటును నువ్వు గ్రహించగలిగిన వాడవైతే, రెండవది దానికి లోబడగలిగినటువంటి వాడవైతే, దాని కొరకు నువ్వు ప్రత్యేకపరచుకొనగలిగినటువంటి వాడవైతే ఆ కార్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేస్తావు. పౌలు పిలిచిన పిలుపునకు తగినట్లుగా తను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎవరితో కూడా సంబంధం ప్రస్తుతానికి ఉండకుండా ఉండేటట్లుగా కొంతకాలం అరేబియాకి వెళ్ళాడు. అక్కడి నుంచి అన్య ప్రదేశమైనటువంటి మరొక చోటికి వెళ్ళాడు, దమస్కు వెళ్ళాడు.
అక్కడ నుండి మరి ఒక చోటకి ఆయన కూడా వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం కదా. గమనించి చూసినట్లయితే పిల్లల వాక్యంలో చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రభు యొక్క చిత్తము నెరవేర్చబడడానికి యూదులకును క్రైస్తవులకును దూరంగా కొంతకాలం గడపడానికి అరేబియాలో ఉన్నటువంటి పౌలు గారు అరేబియాలో కొంతకాలం గడిపిన తరువాత సువార్త మనుషుల వలన నేను పొందలేదు కానీ యేసు వలనే పొందానని చెప్పడానికి సాక్షాంతంగా ఇక్కడ ఈ మాట రాస్తున్నాడు. దాన్ని కొనసాగిస్తే ఇంకేం చెప్తున్నాడు, పిమ్మల్ని నేను దమస్కునకు వచ్చి తిని. దమస్కు వచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితులు చాలా మారిపోయినాయి. దమస్కులో అరెతా అనేటువంటి ఒక రాజు కాలంలో అతను అక్కడికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి, అది చాలా పెద్ద హిస్టరీ, దాన్ని చెప్పడానికి మనకి సమయం ఇప్పుడు చాలదు. బట్ అరెతా దగ్గరకు ఆయన ఉన్నాడు. దమస్కులోని వెళ్ళి దమస్కులో కొంత కార్యాన్ని చేశాడు. నేను క్లుప్తంగా ఆ వాక్యాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. ముందుకు వెళ్దాము. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 Corinthians 11th chapter 30-33 verses. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 32-33 వచనాల్లో పౌలు గారు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 32వ వచనం, దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకొనగోరి కావలి వచ్చి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి నేను తప్పించుకొని పోతిని కదా. అక్కడి నుంచి పౌలు గారు చేసిన పని ఏమిటంటే దమస్కుకు వెళ్ళాడు. దమస్కులో అరెతా అనేటువంటి ఒక రాజు యొక్క అధిపతను పట్టుకుని ఖైదు చేసినప్పుడు అక్కడి నుండి తప్పించబడినటువంటి వాడై ఉండి ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే కేఫా దగ్గరికి వచ్చినట్టుగా మనకి వాక్యం మనకు కనబడుతుంది. కనుక వీళ్ళని గమనించండి. ఇంకొక ఆ మాటను మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఇక్కడ రమారమి 3 సంవత్సరాల కాలము అతను రక్షించబడ్డ తరువాత అందరికీ దూరంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. చూడండి 18వ వచనం అంటున్నాడు, అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను నేను పరిచయం చేసుకున్నాను కదా. అటుపైని 3 సంవత్సరములైనటువంటి తరువాత కేఫాను నేను పరిచయం చేసుకున్నాను. అంతేగాని ముందుగానే వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడని చెప్పలేదు. కనుక ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మనము గమనించాలి. యెరూషలేములోనికి ఆ తర్వాత వెళ్ళాడు. అక్కడ కూడా 15 దినాలు మాత్రమే యెరూషలేములో కానీ కైఫాలో కానీ ఉన్నట్టుగా లేఖనం మనకి చెప్తుంది. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. 18వ వచనం, అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకున్న వలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమును చూచితిని. 12 మంది అపోస్తులలో ఎందరు అపోస్తులు పౌలుకి పరిచయస్తులు అంటే ఇద్దరు. ఒకటి కేఫా అనేవాడేటువంటి పేతురు, రెండవది యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు. వీరిద్దరే ఆయనకు పరిచయం ఉన్నట్లుగా కూడా పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఎప్పుడు ఇది జరిగింది? ఎప్పుడైతే రక్షింపబడినటువంటి వాడై ఉండి 3 సంవత్సరముల తర్వాత ప్రభు చిత్త ప్రకారంగా అంటే తను తాను నిరూపించుకోవడానికి ఆయన అక్కడ యెరూషలేమునకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ప్రియులారా ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు 21వ వచనం అంటాడు, అటు తర్వాత నేను సిరియా కిలికియా ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటనలో నిలబడ్డాను. సిరియా కిలికియా ప్రాంతాలు రెండు కూడా అన్య ప్రాంతాలు. అక్కడ క్రైస్తవుడు ఎవడున్నది కూడా లేడు. కానీ పౌలే ఆ ప్రదేశంలోనికి వెళ్ళినటువంటి వాడిని పరిచయను కొనసాగించడానికి కానీ సంఘాన్ని కట్టడానికి కానీ ఎంతగా ప్రయాసపడ్డాడో వాటన్నిటిని రుజువుపరుస్తూ ఈ గలతీయులకు ఆయన తెలియజేస్తున్నాడు. అంటే గలతీయులు వారికి కలిగిన మొదటి ప్రేమను కోల్పోయేటటువంటి దాన్ని మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ దినాల్లో సైతం కూడా అనేక మంది క్రైస్తవులు మొదటి ప్రేమను కోల్పోతున్నారు. కృత్రిమమైన వాటి వైపు పరిగెడుతున్నారు, అసత్యము వైపునకు పరిగెడుతున్నారు, వాక్యాన్ని విసర్జిస్తున్నారు, లేఖనాన్ని విసర్జిస్తున్నారు, దేవుని చిత్తాన్ని ఎరగకనే విశ్వాస జీవితంలో ఉన్నామని భ్రమిస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా మనం ఒక పర్యాయం యోచించవలసినటువంటి వారమైనా పౌలు చెప్పినట్లుగానే ఈ యొక్క 21వ వచనంలో సిరియా కిలికియా ప్రాంతాల్లో సువార్త చేశాడు. ఆ సిరియా కిలికియా ప్రాంతాలు రెండు కూడా అన్య ప్రాంతాలై ఉన్నవి. ఆ తర్వాత క్రీస్తునందున యోధా సంఘమును పౌలుని ఎరక్కపోయినా కానీ పౌలు గురించి విన్నట్టు మనవి యోధా సంఘాలు ఏవి కూడా పౌలుని ఎరిగినటువంటివి కావు. కానీ
పౌలుని గురించి వారు విని ఎంతటి క్రూరుడైనటువంటి వాడు ఎంత మార్పు చెందాడా అనేటువంటి ఆ విషయాన్ని వారు గ్రహించిన వారైంటి వారు సంతోషించారనేటువంటి దాన్ని కూడా ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. 22వ వచనం చదువుతున్నాను. క్రీస్తునందున్న యూదయ సంఘము వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన విశ్వాసమును లేక మతమును ప్రకటించుచున్నాడును సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా గమనించండి, ఏ విధంగా పౌలు గారి యొక్క యాత్రలు సాగుతూ ఉన్నా కూడా ప్రతి విషయమందులో కూడా దేవుని యొక్క ప్రణాళికాబద్ధంగానే ఆయన జీవించాలి అనేటువంటిది ఆయన ఆలోచన చేస్తున్నాడు. రెండవదిగా ఎక్కడికి వెళ్తున్నా కూడా తన రక్షణ సువార్తను ప్రకటించాలి. రెండవదిగా తన అపోస్తలత్వాన్ని బట్టి దేవుణ్ణి గణపరచాలి అనేటువంటిది. కాబట్టి ఆయన అపోస్తలత్వాన్ని బట్టి నేనే అపోస్తుడని గర్వంగా ఎక్కడ చెప్పుకుని సుఖ సంతోషాల కొరకు ఎక్కడ ఆయన చూడలేదు. ఈ రోజుల్లో చూడండి, వాక్యం చెప్పడానికి కూడా ఎన్నో సౌకర్యాలు ఏర్పరిస్తేనే కానీ రానటువంటి సేవకులు నన్ను ఎందుకుంటున్నారు, వీళ్ళందరూ భ్రష్టులు కాదంటారా? డబ్బు కొరకే చెప్పేటువంటి వాడు భ్రష్టుడే. కనుకనే మనం ఆలోచన చేయవలసినటువంటి వారమైనాం. కనుక దేవుని పిల్లలారా గమనించండి, ఈ విషయాన్ని పౌలు గారు ఎందుకు చెప్తున్నాడంటే, మొదటిగా ప్రభువునందలి మన విశ్వాసము ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పునరుద్ధానాన్ని గమనించాలి. ప్రభువునందు మనము ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, రెండవది ఆయన పునరుద్ధాన బలాన్ని గమనించి ఎప్పుడైతే మనం స్థిరమవుతామో అప్పుడు దాన్ని ప్రకటించడానికి యోగ్యులమవుతాం. పౌలు అనుభవంలోకి వచ్చాడు. మొదట తన వ్యక్తిత్వాన్ని గ్రహించాడు. ప్రభువులో తన యొక్క వ్యక్తిత్వం ఏమై ఉన్నదో అనేటువంటి దాన్ని గ్రహించగలిగాడు. ఈ రెండింటిని గ్రహించాడు. ఏది ఉత్తమమైందో దాన్ని తన యందు ఉంచుకున్నాడు. ఉత్తమం కాని దాన్ని విసర్జించేసేసాడు. విసర్జించిన తరువాత ప్రభు యొక్క పరిపూర్ణ చిత్తమునకు లోబడినటువంటి వాడైనాడు. ఆయన చిత్తమునకు లోబడిన వాడేంటి, అన్యజనుల కొరకు ఆయన తాను నిలబెడుతున్నాడు అనేటువంటి సంగతిని గ్రహించినటువంటి వాడైనాడు. కనుక ఆయన యూదులతోనైనాను అపోస్తలులతోనైనాను యెరూషలేములోనైనాను ఉండకుండా ఆయన ఎక్కడికి బయలుదేరి వెళ్ళాడంటే దూర ప్రాంతంలోనికి, అన్య ప్రాంతంలోనికి వెళ్ళిపోయి కొంతకాలము ప్రభువుతో ఏకాంత సహవాసంలో ఉన్నటువంటి వానిగా పౌలు గారిని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన బయలుదేరి వచ్చి నేను కూడా అపోస్తలత్వాన్ని పొందినటువంటి వాడిని ఉన్నాను అనేటువంటి సత్యాన్ని తెలియపరచడానికి అపోస్తలుల దగ్గరకు వస్తే అపోస్తలులు ఆయనను ఏమాత్రం కూడా స్వీకరించలేదు. కాబట్టి ఆ పరిస్థితులలో ప్రియులారా గమనించగలిగినట్లయితే బర్నబా ఒక్కడే పౌలును స్వీకరించినటువంటి వాడై ఉన్నాడని, బర్నబా ద్వారానే పౌలు అపోస్తలులకు పరిచయం చేయబడినటువంటి వాడై ఉన్నాడని, ఆ తర్వాత మాత్రమే అపోస్తలులు పౌలును విశ్వసించినటువంటి వారై ఉన్నారనేటువంటి సత్యాన్ని అపోస్తలుల కార్యాల గ్రంథం మనం చదువుతుండేడు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంటాయి. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేద్దాం, ఇటువంటి విధానాల్లో మన విశ్వాస జీవితం ఉంటుందా? రెండవదిగా ఎంత విపులంగా తెలియజేయడానికి పాత నిబంధన యందు ప్రజలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది వారి జీవితాల్లో మార్పును తీసుకొని రాలేకపోయింది. కానీ కొత్త నిబంధనలో నీ కొరకు నా కొరకు ఇవ్వబడినటువంటి రక్షణ అనేటువంటిది మన జీవితాల్లో సంపూర్ణమైనటువంటి మార్పును తీసుకుని రాగలదు అనేటువంటి సత్యాన్ని కూడా పౌలు గారు తన జీవితం ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. మూడవది ఏమిటంటే ఈ విశ్వాసమే మనకు రక్షణను, నీతిని అనుగ్రహిస్తుంది, అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు మాత్రం కాదు అనేటువంటి దాన్ని కూడా నిరూపించడానికి ఈ గ్రంథాన్ని, ఈ యొక్క అధ్యాయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తున్నారు. కాబట్టి కూడా ఎంత విశేషమైనటువంటి విధానాల ప్రకారంగానే పౌలు గారు ఈ యొక్క గ్రంథాన్ని మన కొరకు లిఖించినటువంటి వాడైనాడు. ఆ దినాల్లో ఏర్పడినటువంటి ఈ యొక్క తప్పుడు బోధన ఈ దినాల్లో కూడా చాలా అధికంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటి విషయాల్లో మనం గమనిస్తుండేటప్పుడు మనుష్య పద్ధతులే సంఘాల్లో ఉంటున్నాయి. కాబట్టి మనుష్య పద్ధతి ద్వారా జరిగేటువంటి సంఘము, నడిపించబడేటువంటి సంఘము క్రీస్తు సంఘము కాదు. మనుష్య పద్ధతి ద్వారా జరిగేటువంటి సంఘములు మనుషులు ఏర్పరచుకున్నటువంటి సంఘములే. అది క్రీస్తు తన స్వార్థం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం కాదు. చివరికి క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకున్నా కూడా అది క్రీస్తు సంఘం కాదు. కానీ దీని విషయంలో చాలా జాగ్రత్త కలిగినటువంటి వారమైంది మనం యోచించవలసినటువంటి వారమైన. ఎప్పుడైతే దీన్ని మనం గ్రహించగలుగుతామో, ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతామో అప్పుడే
సేవకుడు పరిపూర్ణమైన సేవ చేయగలుగుతాడు, విశ్వాసి పరిపూర్ణమైన విశ్వాసంలో నిలవబడడానికి అవకాశం ఉంటుంది. ఇవేమీ తెలియకుండా పిల్లరా దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాం, ఇక్కడ చచ్చిపోతే పరలోక రాజ్యంలో కలుదేరి చేసేస్తాం అనుకోవడం అవివేకం. కాబట్టి అట్టి అవివేక దృష్టి నుండి మనం ఇమాన్యుయల్ పరిశుద్ధ సంఘంలో ఉన్న వాళ్ళు మరల్చబడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రంథ వివరణ దేవుడు మనకి ఏర్పరిచాడు. దేవుడి చిత్తమైతే దీన్ని అలా కొనసాగిస్తూ మనం చాలా విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన మీ ముందు పెడుతున్నాను కనుక ఈ సమయంలో ఏకీభవించినటువంటి ప్రతి వారికి కూడా నేను దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తాను. ఒక్కసారి క్లుప్తంగా వాటన్నింటి మనం ఒకసారి ఆలోచన చేసి మనం తొందరగా ముగిద్దాం. పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం గమనించినప్పుడు 11, 12వ వచనంలో దేవుని వలన నేను పొందాననేటువంటి దాన్ని చెప్పాడు. 13, 14 వచనాల్లో తన వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇచ్చాడు. 15వ వచనంలో తల్లి గర్భంలో నేను పిండంగా ఉన్నప్పుడే ప్రభు కొరకు నేను ప్రత్యేకించబడ్డానని చెప్పాడు. ఆ తర్వాత దానిలో చివరి భాగంలో అన్యజనులకు మాత్రమే సువార్త ప్రకటించడానికి ప్రభువు నన్ను ఏర్పరిచాడని చెప్పాడు. ఆ తర్వాత మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు కానీ దేవునితోనే నేను సంప్రదించినటువంటి వాడిని నన్ను సత్యాన్ని చెప్పాడు. 17వ వచనంలోకి వచ్చేటప్పటికి అపోస్తుల దగ్గరికైనా యెరూషలేము దగ్గరికైనా ఎవరి దగ్గరికి వెళ్ళబడి నేను వెళ్ళలేదని చెప్పాడు. మరి ఎక్కడికి వెళ్ళాడంటే అరేబియాకి వెళ్ళాడు. అరేబియాలో రమారమి 2.5-3 సంవత్సరాలు ఆయన అక్కడ కాలం గడిపి అనేక విషయాలు ప్రభు ద్వారా ఆత్మయందు నేర్చుకొనగలిగినటువంటి వాడై ఉన్నాడని, ఆ తర్వాత దమస్కు వచ్చి అక్కడ నేను ఖైదు చేయబడి అక్కడ నుండి తప్పించబడి గంపలో కిందకి దింపబడి నేను అప్పుడు యెరూషలేముకి వెళ్ళానని, యెరూషలేముకి వెళ్ళిన తర్వాత కేఫాను నేను కలిశానని, కేఫాతో పాటుగా యాకోబును కూడా కలిశానే కానీ ఎవరితో కూడా నాకు సంబంధాలు లేవు అనేటువంటి దాన్ని కూడా పౌలు స్థిరపరుస్తూ చివరి మాటలకు వచ్చేటప్పుడు ఏమంటే సిరియా, కిలికియా ప్రాంతాల్లో నేను పనిచేశాను, అవన్నీ కూడా అన్య ప్రదేశాలు, అక్కడ దేవుని యొక్క నామాన్ని నేను ఘనపరిచాను. యోధ సంఘాలు ఏవి కూడా నా ముఖాన్ని చూడలేదు కానీ నేను చేస్తున్న పరిచర్యను విని వారు దేవుని మహిమపరిచారు అని చెప్తూ ఈ మొదటి అధ్యాయాన్ని ఆయన క్లోజ్ చేస్తారు. అలాగే ఈ దినాల్లో మన పరిచర్యలు కూడా ఈ విధంగా ఉంటున్నాయా లేవా అనేటువంటి దాన్ని పరిచారకులుగాను, ఒక విశ్వాసిగా అయితే మన విశ్వాసాలు ఎలా ఉంటున్నాయా లేదనేటువంటి దాన్ని ఒక విశ్వాసిగా కూడా మనం పరిశీలన చేసుకుంటూ సాధ్యమైనంత మటుకు ప్రభువుల చేతికి అప్పగించబడినటువంటి వారు నుండి ప్రభువా నీ చిత్తమైతే నన్ను పరిశుద్ధపరచు, నీ చిత్తమైతే నన్ను వాడుకో. అలనాడు మా పితరుడైనటువంటి పౌలును ఎలాగైతే నీవు వాడుకొనగలిగినటువంటి వాడు ఉన్నావో మరి నన్ను సిద్ధపరిచి ఆ రీతిగా నీవు నన్ను వాడుకో అనేటువంటి ప్రార్థన, అటువంటి ప్రార్థన చేస్తుండేటప్పుడు అటువంటి సిద్ధపాటు మన జీవితాల్లో ఎప్పుడైతే ఉండగలిగినది ఉన్నదో మన ద్వారా మన ప్రదేశాల్లో దేవుడు ఉన్నతమైన మార్పు గల కార్యాన్ని జరిగించగలిగినటువంటి వాడు. ఇది ప్రభువి కడవరి దినాల్లో మన జీవితాల ద్వారా కోరుతున్నాడు కనుక మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువా నీ చిత్తమైతే ఈ స్థితి నీవు నాకు కూడా కలిగింపజేసి నీలో నేను నివసించగల యోగ్యత నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి తలవంచండి. మిగిలిన కృపయు కనికరము గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ఎందరు బిడ్డలు నాయన నీవు వాక్యాన్ని వినుట యందు మాతో ఏకీభవించి ఏక మనసు ఏకాత్మ ఏక భావంలోనికి వచ్చారు. వారితో మీరుండి మీరు మీ కార్యములను జరిగింపచేయండి. ప్రస్తుత కాలం ఉన్నటువంటి ప్రతి విధము అపవిత్రతను యేసు అధికారం గల నామమును బట్టి బంధించుచూ ఉండగా మా ప్రభువా వాటిని బంధించుట ద్వారా మీరే మహిమనందుమని వేడుకుంటున్నాం. నాయన ఎవరు ఎటువంటి శ్రమలలోనూ శోధనలలోనూ ఇరుకులలోనూ ఇబ్బందుల్లోనూ ఈ సమయం ఉండేటువంటి వారే ఉన్నారు నాయన, వారు కూడా నీ సంపూర్ణ సత్యమును ఎరిగిన వారేంటి, నీ ఆత్మ ద్వారా విమోచించబడిన వారే నెమ్మది గల జీవితాన్ని జీవించడానికి నీవే కృప చూపించండి. నీ చిత్తమును బట్టి నీ రాకడ ఆలస్యమైన ఎడల రేపటి దినాన మరొక ఎపిసోడ్లోకి మేము వెళ్ళడానికి కూడా నీ కృపను అనుగ్రహం చేసి నడిపించి మహిమనందుమని మా ప్రార్థన ఆలపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకు సర్వశక్తి గల దేవుని దీవెన సర్వదా మనకు తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. కనుక పిల్లలు సిద్ధపడి రేపు 2వ అధ్యాయాన్ని చదువుకుని మీరు సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. అలాగే దాంతో పాటుగా కూడా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా చదువుతూ కూడా దీనిలో నాతో పాటు ఏకీభవించగలిగితే ఇంకా లోతైనటువంటి విషయాన్ని మనం దేవుని నామం కొరకు గ్రహించగలిగిన వారు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.